ఓం శాంతి. సైలెన్స్లో కూర్చొని స్వచింతన చేయండి. స్వమానయుక్త చింతన చేయడం అతి సహజము. సైలెన్స్లో కూర్చొని మీ తపస్వి స్వరూపాన్ని చూడండి. తేజస్వి రూపాన్ని చూడండి. చింతన చేయండి. మస్తకం మధ్యలో మెరుస్తున్న అత్యంత శక్తిశాలి నేను దివ్య ప్రకాశమును నా అనాది స్వరూపంలో నేను అత్యంత శక్తిశాలి మరియు తేజస్వి భ్రుకుటి మధ్యలో నిజ స్వరూపాన్ని చూసి స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేయండి. నా స్వరూపాన్ని చూసుకొని నేను అనుభూతి చేస్తున్నాను. నేను అత్యంత శక్తిశాలి ఆత్మను. నేను ఆత్మ రాజును. ఈ మనస్సు, బుద్ధి నా సహయోగి సాథీలు. నా మాటను వింటాయి. నేను చెప్పిన వాటిని అర్థం చేసుకుంటాయి. ఆదేశమును పాలన చేస్తాయి. ఒక శక్తిశాలి రాజు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో సహయోగిలు అతని మాటను అంగీకరిస్తాయి. ఈ మనస్సు, బుద్ధి నా మూడవ నేత్రము. ఇవి నా మూడవ నేత్రము. ఇవి నాకు చాలా మంచి సహాయకులు.
ఆజ్ఞాకారి సహయోగిలు. మీ ఆత్మరాజ్ యొక్క సీటుపై సెట్ అయ్యి వీటికి ఆదేశం ఇవ్వండి. హే మనస్సు మరియు బుద్ధి, ఇప్పుడు మిమ్మల్ని మీరు పరంధామ నివాసి, నేను శ్రేష్ఠ ఆత్మను, ఈ స్థితిలో ఏకాగ్రమవ్వండి. నేను పరంధామ నివాసి శ్రేష్ఠ ఆత్మను. మిమ్మల్ని మీరు పరంధామంలో చూడండి, మహాజ్యోతికి సమీపంగా. మీ మెరుస్తున్న స్వరూపం నుండి ప్రకాశం వెలువడుతున్నట్లుగా ఆ దృశ్యాన్ని చూడండి. నేను పరంధామ నివాసి శ్రేష్ఠ ఆత్మను. అనుభూతి చేయండి, నేను పరంధామ నివాసి శ్రేష్టమైన ఆత్మను. నేను పరమ పవిత్రమైన ఆత్మను. ఇప్పుడిప్పుడే ఆదేశం ఇవ్వండి. ఇప్పుడు కొన్ని సెకండ్ల కొరకు సూక్ష్మవతనవాసి ఫరిస్తాగా అయిపోండి. మేఘాల మధ్యలో సూక్ష్మవతనంలో నేను ప్రకాశవంతమైన శరీరంలో ఉన్నాను. నేను లైట్ శరీరంలో ఉన్నాను. నేను ఫరిస్తాను. కొన్ని సెకండ్ల కొరకు
ఫరిస్తా స్థితిలో సెట్ అయిపోండి. ఈ ఫరిస్తా రూపంలోని మెరుస్తున్న డ్రెస్సును ధరించి ప్రతి బంధనం, బరువు నుండి నేను ముక్తుడిగా ఉన్నాను. ఐదు సెకండ్లు ఫరిస్తా రూపాన్ని చూడండి. అనుభూతి చేయండి, నేను డబల్ లైట్ ఫరిస్తాను. నా ఎదురుగా బాప్ దాదా ఉన్నారు. బాప్ దాదా దృష్టి నాపై ఉన్నది. నేను శక్తిశాలి ఫరిస్తాను. సర్వ కర్మ బంధన ముక్త ఫరిస్తాను. నేను లైట్ స్వరూపంలో ఉన్నాను. బాబా నుంచి లైట్ కిరణాలు నాలో ప్రవేశిస్తున్నాయి. అనుభూతి చేయండి. ఇప్పుడిప్పుడే మనస్సు మరియు బుద్ధికి ఆదేశం ఇవ్వండి. సంగమయుగవాసి కల్పవృక్షపు వ్రేళ్లల్లో బాబా మరియు మమ్మాతో పాటు నేను శ్రేష్ఠ బ్రాహ్మణుడను.
నా పైన బాబా మరియు మమ్మ యొక్క విశేషమైన చేయి ఉంది, సహయోగం ఉన్నది. శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను నేను. ఈ స్థితిలో స్థితమవ్వండి. ఈ సుందర చిత్రం యొక్క ఆనందం అనుభవించండి. కల్పవృక్షం యొక్క వ్రేళ్లల్లో బాబా మరియు మమ్మ సాన్నిధ్యంలో వారి వరదాని హస్తముల ఛత్ర ఛాయలో నేను బ్రాహ్మణ ఆత్మ విరాజమానమై ఉన్నాను. అనుభూతి చేయండి. సంగమయుగంలోని విశేషమైన శ్రేష్టమైన బ్రాహ్మణ ఆత్మను నేను. స్వయంగా భగవంతుడే నా మహిమను, నా గుణాలను గానం చేస్తున్నారు. నేను ఎంత సౌభాగ్యశాలి మహాన్ బ్రాహ్మణ ఆత్మను. ఈ సంగమయుగంలో స్వయంగా భగవంతుడు వరదానాలతో నా జోళ్లను నింపుతున్నారు. బలహీన ఆత్మనైన నన్ను శక్తిశాలిగా చేస్తున్నారు. మహాన్ కార్యం చేసేందుకు నేను ఈ సృష్టిపై అవతరించాను. భగవంతునితో కలిసి ఈ బ్రాహ్మణ జన్మలో శ్రేష్టమైన విశ్వ కళ్యాణ కర్తవ్యమును చేస్తున్నాను. నా సర్వస్వాన్ని సమర్పణ చేసే భాగ్యం నాకు లభించింది. అనుభవం చేయండి.
మరలా మాస్టర్ సర్వశక్తివాన్ రాజా సీటుపై కూర్చొని ఈ మనస్సుకు ఆజ్ఞ ఇవ్వండి. ఇప్పుడిప్పుడే సాకారి బ్రాహ్మణ రూపము ఇప్పుడిప్పుడే ఫరిస్తా ఇప్పుడిప్పుడే నేను పరంధామ నివాసి శ్రేష్ఠ ఆత్మ మహాజ్యోతి బాబా కిరణాల క్రింద ఉన్నాను. ఈ ఆత్మిక డ్రిల్ను మాటి మాటికి చేయండి. మనస్సు మరియు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తుల అనుభూతి చేయండి. గుర్తుంచుకోండి, మీ సీటుపై సెట్ అయి ఆజ్ఞాపించండి మరియు చెక్ చేసుకోండి, నేను ఆ స్థితిలో స్థితమయ్యానా లేదా? స్వయానికి స్వయం చెక్ చేసుకోండి. మరలా అభ్యాసం చేద్దాం. నిరాశ చెందకండి. ఉమంగంతో 5 సెకండ్ల కొరకు మన ఈ స్వరూపాల ఆనందాన్ని అనుభూతి చేద్దాం. ఇప్పుడిప్పుడే సాకారి నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను. ఇప్పుడిప్పుడే ప్రకాశమయ శరీరధారి ఫరిస్తాను. ఇప్పుడిప్పుడే పరంధామ నివాసి శ్రేష్ఠ ఆత్మను. ఈ డ్రిల్లో మన మనస్సు బుద్ధిని బిజీ చేయడం ద్వారా వ్యర్థం నుంచి ముక్తులైపోతాము. మనస్సు మరియు బుద్ధి హెల్దీగా అయిపోతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మనస్సును ఆజ్ఞతో నడిపించండి. సెకండులో ఎక్కడికి కావాలంటే అక్కడ మనస్సు ఏకాగ్రం అవ్వాలి, స్థితం అవ్వాలి. ఈ ఎక్సర్సైజ్ చేయండి. అనుభూతి చేయండి.
మాస్టర్ సర్వశక్తివాన్. నేను ఏదనుకుంటే ఏ స్థితి కావాలంటే ఆ స్థితిలో ఏకాగ్రమవ్వగలను. ఈ మనస్సు నా స్నేహితుడు. నాకు చాలా సహాయం చేస్తుంది. మనస్సును మెచ్చుకోండి. మనస్సుతో మాట్లాడండి. నువ్వు ఎంత మంచి మిత్రుడవు నాకు. నువ్వు నేను చెప్పిన మాటను వింటావు. మరలా నువ్వు వచ్చి నా ఎదురుగా నిలబడతావు. నన్ను ఆజ్ఞాపించండి అని. నిజంగా జన్మ జన్మాంతరాలుగా నాకు దివ్య వివేకము తోడునిచ్చింది. ఆజ్ఞాకారి మనస్సు తోడునిచ్చింది. నిజంగా నాకు చాలా మంచి స్నేహితులు కూడా, సహయోగిలు కూడా, ఆజ్ఞాకారీలు కూడా. ఇప్పుడు నేను ఆత్మ. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ సీటుపై సెట్ అయి ఉన్నాను. మాస్టర్ సర్వశక్తివంతులను ఏ పరిస్థితి బాధ పెట్టలేదు. పరిస్థితి వచ్చినా వెళ్ళిపోయినా మాస్టర్ సర్వశక్తివంతులు తమ సీటుపై సెట్ అయి ఉంటారు. ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వరు. మీ సీటుపై కూర్చొని అనుభూతి చేయండి. నేను సర్వశక్తుల భండారమును. బాబాకు సమీపంగా ఉన్నాను. హే మనసా, ఇప్పుడు బాబా స్వరూపంపై ఏకాగ్రమవు. బాబా సర్వశక్తుల యొక్క గుణాల యొక్క అనంత భండారము. వారి శక్తులు నాపై రావడంతోనే నాలో ప్రవేశించడం. వారి శక్తులు నాలో ప్రవేశించడంతోనే నా బలహీనతలన్నీ సమాప్తి అవుతున్నాయి.
అంతమవుతూ ఉన్నాయి. సమాప్తి అయిపోయాయి. అనుభూతి చేయండి. వారి అనంత శక్తి కిరణాల క్రింద నేను ఆత్మ కూడా శక్తి సంపన్నంగా అవుతూ ఉన్నాను. నా ఆంతరికంలో శక్తులు నిండుగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఏ శక్తులైతే సర్వశక్తివంతునిలో ఉన్నాయో అవే శక్తులు నాకిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఆత్మ ఈ శక్తులను పొంది నిర్విఘ్నంగా అవుతూ ఉన్నాను. ఈ శక్తులను పొంది నా పాపాలు భస్మమవుతూ ఉన్నాయి. వికర్మలు వినాశనమవుతూ ఉన్నాయి. నేను ఆత్మ కూడా స్థిరంగా దృఢంగా అయిపోయాను. హృదయపూర్వకంగా స్వీకరించండి. సర్వశక్తివంతుడు పరమాత్మ సమానంగా నేను ఆత్మ కూడా మాస్టర్ సర్వశక్తివంతుడను. నేను ఆత్మ కూడా శక్తులను పొంది విఘ్నాల కంటే కూడా శక్తిశాలిగా అయ్యాను. అన్ని విఘ్నాలు పరిస్థితులు ఒక ఆట వంటివి. ఇవన్నీ నాకు పాఠం నేర్పించేందుకు వస్తాయి, వెళ్ళిపోతాయి. లోపల మనస్సులో బాబాతో ప్రతిజ్ఞ చేయండి, మీరు నాకు శక్తులనిచ్చి శక్తిశాలిగా చేశారు. ఇప్పుడు నేను ఏ పరిస్థితిలోనైనా నా స్వమానంలో ఉంటాను.
ఎప్పుడూ వ్యాకులత చెందను. నేను సర్వశక్తివంతుని సంతానాన్ని. ఇదే నా స్వమానము. నేను కూడా మాస్టర్ సర్వశక్తివంతుడను. మీ స్వమానంలో స్థితులై నేను డిస్టర్బ్ అవ్వరాదు, ఇతరులను డిస్టర్బ్ చేయరాదు. ఇలా డిస్టర్బెన్స్లో ఉన్న ఆత్మలకు కూడా శక్తినిచ్చి డిస్టర్బెన్స్ నుండి ముక్తులుగా చేయాలి. మరలా సర్వశక్తుల దాత బాబా ఎదురుగా కూర్చోండి. ఆ ఫౌంటైన్ను ఫీల్ అవ్వండి. శక్తులు వర్షిస్తూ ఉన్నాయి. ప్రేమ వర్షిస్తూ ఉన్నది. నేనాత్మ ఈ శక్తులను పొంది సర్వశక్తివంతుని ప్రేమ యొక్క రుజువుని ఇస్తాను. కర్మక్షేత్రంలో స్థిత ప్రజ్ఞ స్థితిలో ఉంటాను. స్టేబుల్గా ఉంటాను. నేనాత్మ మాస్టర్ సర్వశక్తివంతుడను. ఏ పరిస్థితి, ఏ వ్యక్తి నన్ను అలజడిలోకి తీసుకురాలేరు. నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయలేరు. నేను అచల్ అడోల్ ఆత్మను. తండ్రి సమానంగా మాస్టర్ సర్వశక్తివంతుడను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించగలిగే శక్తి నాలో ఉంది. నేనాత్మ శక్తిశాలి స్థితిని అనుభూతి చేస్తున్నాను. నా సర్వ కర్మేంద్రియాలు నా సంపూర్ణ ఆధీనంలో ఉన్నాయి. నేను కర్మేంద్రియ జీత్ ఆత్మను.
ఇదే శక్తిశాలి స్థితితో తిరిగి నా యొక్క సాకార దేహంలో నా భృకుటి సింహాసనంపై ఆసీనమవుతున్నాను. రోజంతా నేను చేసే ప్రతి కర్మలో నేను సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరుస్తాను. నా ద్వారా నా చుట్టూ ఉండే వాయుమండలంలో మరియు సర్వాత్మలకు శక్తుల అనుభూతి చేయిస్తూ ఉంటాను. తండ్రి వైపుకు ఆకర్షింపచేస్తూ ఉంటాను. ఓం శాంతి శాంతి శాంతి. तुम्हारे प्यार से बाबा हुई राहें मेरी उजली, तुम्हारे प्यार से बाबा हुई राहें मेरी उजली, नजरों ने तेरी अनेकों जिंदगी बदली, रूहानी नजरों ने तेरी अनेकों जिंदगी बदली, तुम्हारे प्यार से बाबा। मेरे मन की धरा पर तुम गगन बन कर के छाए हो, उठी नजरें जिधर भी बस नजर तुम ही तो आए हो, नजर तुम ही तो आए हो, यही तो मन की चाहत थी हमारे दिल की जो सुन ली, तुम्हारे प्यार से बाबा। तुम्हारे साथ का एक पल कई जन्मों से बेहतर है, सफल हर पल हुआ अपना, नजर तेरी जो हम पर है, नजर तेरी जो हम पर है, यही यादें रह रह गए
चमक जाती है जो बिजली तुम्हारे प्यार से बाबा। ఓం శాంతి. మురళి తారీఖు అక్టోబర్ 8, 2020. సాకార్ మురళి. మధురమైన పిల్లలారా, మిమ్మలను చదివించేందుకు తండ్రి చాలా ఇష్టముతో వచ్చారు. మీరు కూడా అభిరుచితో చదవండి. మమ్ములను చదివించేవారు స్వయం భగవంతుడే అన్న నశ ఉండాలి. ప్రశ్న: బ్రహ్మ కుమార్ కుమారిల ఆశయము లేక శుద్ధమైన భావము ఏది? జవాబు: 5000 సంవత్సరాల క్రితము వలె మళ్ళీ శ్రీమతమును అనుసరించి విశ్వములో సుఖ శాంతుల రాజ్యాన్ని స్థాపించడమే మీ ఆశయం. శ్రీమతమును అనుసరించి మేము విశ్వమంతటికి సద్గతినిస్తామనేదే మీ శుద్ధ భావన. మేము అందరికీ సద్గతినిచ్చేవారమని మీరు నశతో అంటారు. మీకు తండ్రి నుండి శాంతి బహుమతి లభిస్తుంది. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అగుటే బహుమతి తీసుకోవటం. ఓం శాంతి. విద్యార్థులు చదువుకునేటప్పుడు సంతోషంగా చదువుకుంటారు. టీచర్ కూడా చాలా సంతోషంగా రుచితో చదివిస్తారు. అనంతమైన తండ్రి టీచర్గా అయ్యి మనలను చాలా ఆసక్తితో చదివిస్తున్నారని ఆత్మిక పిల్లలైన మీకు తెలుసు. ఆ చదువులో తండ్రి వేరుగా ఉంటారు, చదివించే టీచర్ వేరుగా ఉంటారు. ఎవరో కొంతమందికి తండ్రే టీచర్గా కూడా ఉంటారు కనుక చాలా ఆసక్తితో చదివిస్తారు. ఎందుకంటే రక్త సంబంధము కదా. తన పిల్లలను తండ్రి చాలా ఆసక్తితో చదివిస్తారు. ఈ తండ్రి కూడా మనలను చాలా ఆసక్తిగా చదివిస్తారు కనుక పిల్లలు కూడా అలాగే అభిరుచితో చదువుకోవాలి. నేరుగా తండ్రే చదివిస్తున్నారు. ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. పిల్లలకు చాలా ఆసక్తి ఉండాలి. మన తండ్రి అయిన భగవంతుడు మనలను చదివిస్తున్నారు. ప్రతి విషయాన్ని చాలా బాగా విశదీకరిస్తున్నారు. కొంతమంది పిల్లలకు చదువుతూ
కొన్ని సంకల్పాలు వస్తాయి. ఇదేమిటి, డ్రామాలో వచ్చిపోయే ఈ చక్రం ఉంది, కానీ అసలు ఈ నాటకమే ఎందుకు రచింపబడింది? దీని వలన లాభమేమి? ఇలాగే చక్రములో తిరగడం కంటే దీని నుండి విడుదలవుతే మంచిది కదా అని అనుకుంటారు. ఈ 84 జన్మల చక్రములో తిరుగుతూనే ఉండాలి అని తెలుసుకున్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. భగవంతుడు ఇలాంటి నాటకం ఎందుకు రచించారు? వచ్చిపోయే ఈ చక్రము నుండి విడుదల కాలేని ఈ నాటకం ఎందుకు? దీనికంటే మోక్షము లభిస్తే మంచిది అనే ఆలోచన కొంతమంది పిల్లలకు వస్తుంది. ఇలా వచ్చిపోవడము నుండి విడుదల అవ్వాలని భావిస్తారు. తండ్రి అంటున్నారు, మీరు అనుకున్నట్లు జరగనే జరగదు. మోక్షము పొందేందుకు ప్రయత్నించడము వ్యర్థము. తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఒక్క ఆత్మ కూడా పాత్ర నుండి విడుదల కాలేదు. ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. అది అనాది అవినాశి, పూర్తి ఖచ్చితమైన పాత్రధారులు. ఒక్కరు కూడా ఎక్కువ తక్కువ అయ్యేందుకు అవకాశము లేదు. పిల్లలైన మీకు జ్ఞానమంతా తెలుసు. ఈ డ్రామాలో పాత్ర చేయకుండా ఎవ్వరూ విడుదల అవ్వలేరు. ఎవ్వరికీ మోక్షము కూడా లభించదు. అన్ని ధర్మాల వారు నంబర్ వారుగా వచ్చే తీరాలి. తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఇది తయారైన అవినాశి డ్రామా. బాబా, ఇప్పుడు మేము 84 జన్మలు చక్రములో ఎలా తిరుగుతామో తెలుసుకున్నామని మీరు కూడా అంటారు. అంతేకాక మొదట వచ్చేవారు 84 జన్మలు తీసుకుంటారని, వెనుక వచ్చేవారికి తప్పకుండా తక్కువ జన్మలుంటాయని కూడా మీరు అర్థము చేసుకున్నారు. ఇక్కడ పురుషార్థము చేయాలి. పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచము తప్పకుండా తయారవ్వాలి. బాబా ప్రతి విషయాన్ని అనేక సార్లు అర్థము చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే క్రొత్త పిల్లలు వస్తూ ఉంటారు. వారికి పాత చదువునెవ్వరు చదివిస్తారు? కావున క్రొత్త వారిని చూసి పాత పాయింట్లు రిపీట్ చేస్తారు. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. ప్రారంభము నుండి మనం ఎలా పాత్ర చేస్తూ వచ్చామో మీకు తెలుసు. నంబర్ వారుగా ఎలా వస్తారో, ఎన్ని జన్మలు తీసుకుంటారో యథార్థంగా తెలుసు. ఈ సమయంలోనే తండ్రి వచ్చి మీకు మాత్రమే ఈ జ్ఞాన విషయాలు వినిపిస్తారు. సత్యుగములో ప్రాలబ్ధం ఉంటుంది. ఇదంతా ఈ సమయములో మీకు మాత్రమే అర్థము చేయించబడుతుంది. గీతలో కూడా ప్రారంభంలోనూ చివరిలోనూ మన్మనాభవ అనే పదము వస్తుంది. ఉన్నత పదవి పొందేందుకు చదివిస్తున్నారు. మీరు రాజులుగా అయ్యేందుకు ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. ఇతర ధర్మాల వారిని గురించి అర్థము చేయించడము జరుగుతుంది. వారు నంబర్ వారుగా ధర్మస్థాపకుల వెనుక అందరూ రావాల్సి ఉంటుంది. వారికి రాజ్య పదవి ఉండదు. ఒక గీతా శాస్త్రానికి మాత్రమే చాలా గొప్ప మహిమ ఉంది. భారతదేశంలోనే తండ్రి వచ్చి వినిపించి సర్వులకు సద్గతినిస్తారు. ఆ ధర్మస్థాపకులైన వారు మరణిస్తే గొప్ప తీర్థ స్థానాలు కట్టిస్తారు.
వాస్తవానికి అందరికీ ఈ భారతదేశము ఒకటే తీర్థస్థానం. ఇక్కడ అనంతమైన తండ్రి వస్తారు. తండ్రి భారతదేశంలోనే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. తండ్రి అంటున్నారు, నన్ను లిబరేటర్, మార్గదర్శకుడు అని అంటారు కదా. నేను మిమ్ములను ఈ పాత దుఃఖ ప్రపంచము నుండి విడుదల చేయించి శాంతిధామము, సుఖధామంలోకి తీసుకెళ్తానని పిల్లలకు తెలుసు. బాబా మనలను శాంతిధాము, సుఖధామానికి తీసుకెళ్తారని పిల్లలకు తెలుసు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. బాబా వచ్చి దుఃఖధామము నుండి లిబరేట్ చేస్తారు. వారికి జనన మరణాలు లేనే లేవు. తండ్రి వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వారు మరణించారని అనరు. శివానందుడైతే శరీరాన్ని వదిలేశారని అంత్యక్రియలు చేస్తారు. ఈ తండ్రి వెళ్ళిపోయినప్పుడు వీరికి అంత్యక్రియలు, తద్దినాలు మొదలైనవి చేయరు. వారు వచ్చేది కూడా ఎవ్వరికీ తెలియదు. అంత్యక్రియలు మొదలైన వాటి మాటే లేదు. మిగిలిన మనుషులందరికీ అంత్యక్రియలు చేస్తారు. తండ్రికి అంత్యక్రియలే లేవు. వారికి శరీరమే లేదు. మనుష్యాత్మలందరూ ఆవాల వలె నలిగి సమాప్తమైపోతారు. సత్యుగములో ఈ జ్ఞానము కానీ భక్తి విషయాలు కానీ ఏవీ ఉండవు. ఇవి ఇప్పుడు మాత్రమే ఉంటాయి. మిగిలిన వారంతా భక్తి మాత్రమే నేర్పిస్తారు. అర్ధకల్పము భక్తి ఉంటుంది. మళ్ళీ అర్ధకల్పము తర్వాత తండ్రి వచ్చి జ్ఞాన వారసత్వమునిస్తారు. జ్ఞానము అక్కడకు మీ వెంట రాదు. అక్కడ తండ్రిని స్మృతి చేసే అవసరమే ఉండదు. ముక్తిలో ఉంటారు. అక్కడ ఏమైనా స్మృతి చేయడం ఉంటుందా? అక్కడ దుఃఖము గురించి ఫిర్యాదులే ఉండవు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉండి తర్వాత వ్యభిచారిగా అవుతుంది. ఇప్పుడైతే భక్తి అతి వ్యభిచారిగా ఉంది. దీనిని రోరవ నరకమని అంటారు. ఇది తీవ్రమైన గాఢమైన నరకము. తండ్రి వచ్చి అత్యంత శ్రేష్టమైన స్వర్గంగా చేస్తారు. ఇప్పుడు 100% దుఃఖం ఉంది. మళ్ళీ 100% సుఖము, శాంతి ఉంటుంది. ఆత్మ తన ఇంటికి వెళ్ళి విశ్రాంతి పొందుతుంది. ఈ విషయాలు అర్థము చేయించడము చాలా సులభం. తండ్రి అంటున్నారు, నూతన ప్రపంచాన్ని స్థాపించి పాతదానిని వినాశనము చేయవలసినప్పుడు నేను వస్తాను. ఇంత పెద్ద కార్యాన్ని కేవలం ఒకరే చేయరు కదా. సేవాదారులు చాలామంది కావాలి. ఇప్పుడు మీరు తండ్రికి సేవాదారి పిల్లలుగా అయ్యారు. ముఖ్యంగా భారతదేశానికి సత్యమైన సేవ చేస్తున్నారు. సత్యమైన తండ్రి సత్యమైన సేవ నేర్పుతున్నారు. స్వయం మీ కళ్యాణము, భారతదేశ కళ్యాణము, అంతేకాక విశ్వ కళ్యాణము కూడా చేస్తారు. కావున ఎంతో అభిరుచితో సేవ చేయాలి. బాబా ఎంతో రుచితో సర్వులకు సద్గతినిస్తారు. ఇప్పుడు కూడా సర్వుల సద్గతి తప్పకుండా జరుగుతుంది. ఇది శుద్ధ అహంకారం, శుద్ధ భావన. మీరు సత్యమైన సేవ చేస్తూ ఉన్నారు, కానీ గుప్తంగా చేస్తారు. ఆత్మ శరీరము ద్వారా చేస్తుంది. చాలామంది మిమ్ములను బీకెల ఆశయము ఏమిటి అని అడుగుతారు. బీకెల ఉద్దేశము సత్యుగ సుఖశాంతుల
స్వరాజ్యాన్ని స్థాపించడం అని చెప్పండి. మేము ప్రతి 5000 సంవత్సరాల తర్వాత శ్రీమతమును అనుసరించి విశ్వములో శాంతిని స్థాపన చేసి విశ్వశాంతి బహుమతిని తీసుకుంటాము. యథా రాజా రాణి తథా ప్రజ, అందరము బహుమతి తీసుకుంటారు అని కూడా చెప్పండి. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవ్వడం తక్కువ బహుమత? వారు శాంతి పురస్కారాలు తీసుకొని సంతోషపడుతూ ఉంటారు, కానీ వారికి ఏమీ లభించదు. సత్యసత్యమైన బహుమతి విశ్వానికి చక్రవర్తి పదవిని ఇప్పుడు మనం తండ్రి నుండి తీసుకుంటున్నాం. మా భారతదేశము ఉన్నతమైనదని అంటూ ఎంతో మహిమ చేస్తారు కదా. అందరూ మేము భారతదేశానికి అధికారులమని భావిస్తారు, కానీ యజమానులుగా ఎక్కడున్నారు? ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి శ్రీమతమును అనుసరించి రాజ్య స్థాపన చేస్తున్నారు. ఏ ఆయుధాలు, ఏ శక్తి అవసరము లేదు. దైవీ గుణాలు ధారణ చేస్తారు. మీకే గాయనము, పూజలు జరుగుతాయి. జగదాంబను చూడండి, ఎన్ని పూజలు జరుగుతాయి. కానీ జగదాంబ ఎవరు, బ్రాహ్మణినా దేవతనా అనేది కూడా తెలియదు. అంబ, కాళీ, దుర్గా, సరస్వతి మొదలైన పేర్లు చాలా ఉన్నాయి. అక్కడ కూడా అంబకు చిన్న గుడి ఉంది. అంబకు చాలా భుజాలు చూపిస్తారు. అలా లేనే లేవు. దానిని గుడ్డి నమ్మకమని అంటారు. యేసుక్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు వచ్చారు. వారు వారి వారి ధర్మాలను స్థాపన చేశారు. తేదీతో సహా తెలుపుతారు. అక్కడ మూఢనమ్మకము మాటే లేదు. ఇక్కడ భారతవాసులకు ఏ మాత్రము తెలియదు. తమ ధర్మాన్ని ఎవరు ఎప్పుడు స్థాపన చేశారో కూడా తెలియదు. అందువలన మూఢనమ్మకమనే అంటారు. ఇప్పుడు మీరు పూజారులుగా ఉన్నారు, మళ్ళీ పూజ్యులుగా అవుతారు. మీ ఆత్మ పూజనీయం అవుతే శరీరము కూడా పూజనీయంగా అవుతుంది. మీ ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది. దేవతలైన తర్వాత కూడా పూజలు జరుగుతాయి. తండ్రి నిరాకారులు, వారు సదా పూజ్యులే. వారు ఎప్పుడూ పూజారిగా అవ్వరు. పిల్లలైన మీరే పూజ్యులుగా, పూజారులుగా అవుతారు. తండ్రి సదా పూజ్యులే. ఇక్కడికి వచ్చి తండ్రి సత్యమైన సేవ చేస్తూ ఉన్నారు. సర్వులకు సద్గతినిస్తారు. తండ్రి అంటున్నారు, ఇప్పుడు నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేయండి. ఇతర దేహదారులనెవ్వరినీ స్మృతి చేయరాదు. ఇక్కడ గొప్ప గొప్ప లక్షాధికారులు, కోటేశ్వర్లు పోయి అల్లా అల్లా అని అంటూ ఉంటారు. ఎంత గుడ్డి నమ్మకం! తండ్రి మీకు హంసో అర్థము కూడా తెలిపించారు. వారు శివహోం అని అనగా ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఇప్పుడు తండ్రి సరైన అర్థము తెలిపించారు. భక్తి మార్గములో విన్నది సత్యమా, లేక ఇప్పుడు మేము చెప్పింది రైటా అని మీరే నిర్ణయించండి. హంసో అర్థము చాలా పెద్దదిగా ఉంది. మనమే బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులుగా అయ్యాము. హంసో యొక్క రైట్ అర్థము ఏది? మనము ఆత్మలము, చక్రములో ఇలా వస్తాము. విరాట రూప చిత్రము కూడా ఉంది. ఇందులో శిఖ
అయినా బ్రాహ్మణులను తండ్రిని చూపించలేదు. దేవతలు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడ జన్మించారు? కలియుగంలో ఉండేది శూద్రవర్ణం, సత్యయుగంలో ఉండేది దేవతా వర్ణం. ఎలా వచ్చింది? ఈ విషయాలేవి కొంచెము కూడా అర్థము చేసుకోరు. భక్తి మార్గములో మనుష్యులు ఎంతో చిక్కుకొని పోయారు. ఎవరైనా గ్రంథమును చదివి ఆలోచన వస్తూనే మందిరాన్ని కట్టిస్తారు. కూర్చొని గ్రంథము చదివి వినిపిస్తారు. చాలామంది మనుషులు వస్తారు. అనేక శిష్యులు ఏర్పడతారు. లాభమేమీ ఉండదు. చాలా దుకాణాలు తెరిచారు. ఇప్పుడు దుకాణాలన్నీ సమాప్తమైపోతాయి. ఈ దుకాణాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. వీటి ద్వారా చాలా ధనాన్ని సంపాదిస్తారు. సన్యాసులు మేము బ్రహ్మయోగులమని, తత్వయోగులమని అంటారు. భారతదేశంలోని వారు వాస్తవానికి దేవీ దేవత ధర్మానికి చెందినవారు, కానీ హిందూ ధర్మాన్ని అంటారు. అలాగే బ్రహ్మము అనేది ఆత్మలుండే తత్వం. వారు బ్రహ్మ జ్ఞానులు, తత్వజ్ఞానులమని పేర్లుంచుకున్నారు. బ్రహ్మతత్వము ఆత్మలుండే స్థానం. అందుకే తండ్రి అర్థము చేయిస్తున్నారు. చాలా పెద్ద తప్పు చేసేశారు. ఇదంతా భ్రమ. నేను వచ్చి భ్రమలన్నీ దూరము చేస్తున్నాను. భక్తి మార్గములో ఓ ప్రభు, నీ గతి మతి భిన్నమైనదని అంటారు. గతిని ఎవరు ఇవ్వలేరు. సలహాలు అనేక మంది ఇస్తారు. ఇక్కడి ఈ మతము ఎంతో అద్భుతము చేసేస్తుంది. మొత్తము విశ్వమంతటిని పరివర్తన చేస్తుంది. ఇప్పుడు ఇన్ని ధర్మాలు ఎలా వచ్చాయో మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ ఆత్మలు వెళ్ళి తమ తమ సెక్షన్లో ఉంటారు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. దివ్య దృష్టి దాత ఒక బాబాయే అని కూడా పిల్లలకు తెలుసు. బాబా ఈ దివ్య దృష్టి తాళము చెవిని మాకిస్తే మేము ఎవరికైనా సాక్షాత్కారము చేయిస్తామని అంటారు. కానీ ఇది ఎవ్వరికీ లభించదని తండ్రి అంటున్నారు. దానికి బదులు నీకు మళ్ళీ విశ్వానికి చక్రవర్తి పదవినిస్తాను. నేను ఆ పదవిని తీసుకోను. సాక్షాత్కారం చేయించడము నా పాత్రయే. సాక్షాత్కారం అవుతే ఎంతో సంతోషిస్తారు. దాని ద్వారా ఏమి లభించదు. సాక్షాత్కారముతో ఎవరూ నిరోగులుగా అవ్వరు. ధనము కూడా లభించదు. మీరాబాయికి సాక్షాత్కారమైంది, కానీ ముక్తిని పొందలేదు. ఆమె వైకుంఠములో ఉండేదని మనుషులు భావిస్తారు. కానీ వైకుంఠము అనగా కృష్ణపురము ఎక్కడుండింది? ఇవన్నీ సాక్షాత్కారాలు. తండ్రి కూర్చొని అన్ని విషయాలు అర్థము చేయిస్తున్నారు. ఇతనికి కూడా మొట్టమొదట విష్ణు సాక్షాత్కారం అవుతూనే చాలా సంతోషించాడు. నేను మహారాజుగా అవుతానని కూడా సాక్షాత్కారములో చూశాడు. అంతేకాక వినాశనాన్ని, స్వర్గ రాజ్యమును కూడా చూశాడు. అప్పుడు నేను విశ్వానికి యజమానిగా అవుతానని నిశ్చయం ఏర్పడింది. తండ్రి ప్రవేశించాడు. బాబా, ఇదంతా మీరు తీసుకోండి. నాకు విశ్వ చక్రవర్తి పదవి కావాలి అని ఈ బాబా అన్నాడు. మీరు కూడా ఈ వ్యాపారము చేసేందుకు వచ్చారు కదా. ఎవరు జ్ఞానము తీసుకుంటారో వారి భక్తి సమాప్తమైపోతుంది. అచ్చా, మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग నమస్తే నమస్తే। ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్, దైవీ గుణాలను ధారణ చేసి శ్రీమతమును అనుసరించి భారతదేశానికి సత్యమైన సేవ చేయాలి। స్వయానికి, భారతదేశానికి, విశ్వమంతటికి చాలా చాలా అభిరుచితో కళ్యాణము చేయాలి। తర్వాతి పాయింట్, డ్రామాలోని అనాది అవినాశి నిశ్చయాలను యథార్థంగా అర్థము చేసుకొని సమయాన్ని వృధా చేసే పురుషార్థం ఏదీ చేయరాదు। వ్యర్థ సంకల్పాలు కూడా చేయరాదు। వరదానము, ఏకాగ్రతను అభ్యాసించడము ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే సర్వసిద్ధి స్వరూప భవ। వివరణ, ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడ స్వతహగా ఏకరస స్థితి ఉంటుంది। ఏకాగ్రతతో చేసే సంకల్పాలు, మాటలు మరియు కర్మల వ్యర్థము పూర్తిగా సమాప్తమైపోతుంది, సమర్థత వచ్చేస్తుంది। ఏకాగ్రత అనగా ఒకే శ్రేష్టమైన సంకల్పములో స్థితమై ఉండడం। ఆ ఒక్క బీజరూప సంకల్పములోనే మొత్తం వృక్షరూపి విస్తారమంతా ఇమిడి ఉంది। ఏకాగ్రతను పెంచుకుంటే అన్ని విధాలైన అలజడులు సమాప్తమైపోతాయి। అన్ని సంకల్పాలు, మాటలు మరియు కర్మలు సహజంగా సిద్ధమైపోతాయి। అందుకు ఏకాంతవాసులుగా అవ్వండి। స్లోగన్, ఒక్కసారి చేసిన తప్పును గురించి పదే పదే ఆలోచించడము అనగా మచ్చపై మచ్చ వేయడం। అందువలన గతించిన దానికి బిందు పెట్టండి। ఓం శాంతి।